హలో ఎవ్రీవన్ 2025 ఇయర్కి సంబంధించి ఫిబ్రవరి మంత్లో వార్తల్లో నిలిచిన కరెంట్ పాలిటీ అంశాలను ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రపతి పాలనలో మణిపూర్ రికార్డు అనే అంశం. అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రంగా మణిపూర్ రికార్డులోకి ఎక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బీహార్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. మణిపూర్లో ఇప్పటివరకు మొత్తం 11 సార్లు, ఉత్తరప్రదేశ్లో 10 సార్లు, జమ్మూ కాశ్మీర్లో 9 సార్లు, బీహార్లో 8 సార్లు, పంజాబ్లో 8 సార్లు అమల్లో ఉంది. రోజుల పరంగా చూసుకున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ టాప్ పొజిషన్లో ఉంది. ఇక్కడ 4668 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ 3878 రోజులు, పాండిచ్చేరి 2739 రోజులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 1951లో తొలిసారిగా పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలుగా తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నిలిచాయి. ఇక్కడ గమనిక ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 2019 అక్టోబర్ 31 నుండి రాష్ట్ర హోదా తొలగించబడింది. అయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం వెనుక గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే ఫిబ్రవరి 9వ తేదీన సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. కొత్త సీఎం ఎంపికపై ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఫిబ్రవరి 13న రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 27 మంది మైతేయులు, 6 కుకీలు, 3 నాగాలు, 1 ముస్లిం ఉన్నారు. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్కు చెందిన 5 సహా ఎన్డీఏకు మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ గమనిస్తే ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించడం తప్పనిసరి అయింది. అయితే రాష్ట్రపతి పాలన అనే అంశం వార్తల్లో నిలిచింది కాబట్టి రాజ్యాంగంలో 3 రకాల అత్యవసర పరిస్థితుల గురించిన ఆర్టికల్స్ను ఒకసారి రివిజన్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రాజ్యాంగంలో పార్ట్ 18లో ఆర్టికల్ 352 నుండి 360 వరకు ఉన్న ఆర్టికల్స్ అత్యవసర పరిస్థితుల గురించి తెలుపుతాయి. ఇందులో ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి, ఆర్టికల్ 356 రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి గురించి, దీన్నే మనం రాష్ట్రపతి పాలన అంటాం. అలాగే ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి వివరిస్తాయి. ప్రస్తుతం వార్తల్లో నిలిచిన ఆర్టికల్ 356 గురించి కనుక గమనిస్తే సాధారణంగా రాష్ట్రపతి పాలన గవర్నర్ నివేదిక ఆధారంగా విధిస్తారు. కానీ రాష్ట్రపతి పాలన విధించడానికి గవర్నర్ నివేదిక తప్పనిసరి కాదు. రాష్ట్రపతి పాలన విధించిన నాటి నుండి 2 నెలలలోగా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. పార్లమెంటు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి పాలన 6 నెలలు అమల్లో ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఆమోదించడంతో గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. అయితే 3 సంవత్సరాలు దాటి రాష్ట్రపతి పాలన పొడిగించాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అయితే చాలా కాలంగా మణిపూర్ రాష్ట్రం వార్తల్లో ఉంది కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే ఇక్కడ చూపిస్తున్న మ్యాప్లో మణిపూర్ అలాగే సరిహద్దు గల రాష్ట్రాల సంబంధిత సమాచారంపై అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్నర్ లైన్ పర్మిట్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఈ మణిపూర్ కూడా ఒకటి. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే భారత్లోని కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్లోకి అంటే రక్షిత ప్రాంతాలలోకి, ముఖ్యంగా సరిహద్దు ఈశాన్య రాష్ట్రాలలోకి భారతీయులు నిర్ణీత కాల పరిమితికి గాను ప్రవేశించడానికి భారత ప్రభుత్వం జారీ చేసే అధికార పర్యటన పత్రమే ఈ ఇన్నర్ లైన్ పర్మిట్. దీనిలో ఎప్పుడు, ఏ సమయంలో, ఎంతకాలం పర్యటించాలన్న వివరాలు ఉంటాయి. ఇన్నర్ లైన్ పర్మిట్ని బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ 1873 పేరుతో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి దీన్ని అమలు చేస్తున్నారు. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ వర్తించే ప్రాంతాలు లేదా రాష్ట్రాలను ఒకసారి గమనిస్తే ఏవైతే మయన్మార్కి సరిహద్దుగా ఉన్నాయో అలాగే చైనాకి సరిహద్దుగా ఉందో ఆ రాష్ట్రాలు ఇన్నర్ లైన్ పర్మిట్ కిందకు వస్తాయి. అవేంటంటే ఒకటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. అయితే ఈ మణిపూర్ గురించి మరికొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకుంటే ఈ మణిపూర్ రాష్ట్రంలో మనకు చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఒకటి ఉంది. అదే కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్. ఈ పార్క్లో ముఖ్యమైన జంతువు సాంఘాయ్ డీర్. దీన్నే మనం డాన్సింగ్ డీర్ అని కూడా పిలుస్తాం. అంటే ఒక్కొక్క పార్క్లో ఒక్కొక్క జంతువు ఫేమస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్లో
ఒంటికమ్ము ఖడ్గమృగం ఎలా అయితే ఫేమస్, ఈ కీబుల్ లాంజావో నేషనల్ పార్క్లో ఈ డాన్సింగ్ డీర్ అనేది ఒక ఇంపార్టెంట్ జంతువు. అలాగే దేశంలో ఉన్న ముఖ్యమైన సరస్సుల్లో ఒకటైన లోక్తక్ సరస్సు కూడా ఈ మణిపూర్ రాష్ట్రంలోనే ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం అనే అంశం. నకిలీ వీసా లేదా పాస్పోర్ట్తో భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయులను అరికట్టేందుకు ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అక్రమ వలసలు అడ్డుకునేందుకు విదేశీయులకు సంబంధించి అమల్లో ఉన్న చట్టాలను ఒకసారి గమనిస్తే పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఫారినర్స్ యాక్ట్ 1946, ద ఇమిగ్రేషన్ క్యారియర్స్ లయబిలిటీ యాక్ట్ 2000 వంటి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను సవరించి కొత్త చట్టంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఒక విదేశీయుడు నకిలీ పత్రాలను ఉపయోగించి భారతదేశంలోకి ప్రవేశిస్తే అతన్ని దేశం నుండి బహిష్కరించడమే కాకుండా 2 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అదనంగా 1,00,000 నుండి 10 లక్షల వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలోకి నకిలీ పాస్పోర్ట్తో అక్రమంగా ప్రవేశించే వారికి కనిష్టంగా 5 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అనే అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. ఆ రోజు నుంచే నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. మార్చి 10 తుది గడువుగా ప్రకటించారు. పోటీ ఉంటే మార్చి 20న ఎన్నిక జరగబోతుంది. రాజ్యాంగంలోని పార్ట్ 6 ఆర్టికల్ 152 నుండి 237 వరకు ఉన్న ఆర్టికల్స్ రాష్ట్ర ప్రభుత్వం అనే అంశం గురించి తెలుపుతాయి. ఈ ఆర్టికల్స్లో ఆర్టికల్ 168 నుండి 212 వరకు గల ఆర్టికల్స్ రాష్ట్ర శాసనసభల గురించి తెలుపుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి రాష్ట్రాల్లో విధాన పరిషత్ లేదా శాసన మండలి గురించిన సమాచారం ఒకసారి చూస్తే ఆర్టికల్ 169 క్లాజ్ 1 ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో నూతనంగా శాసన మండలిని ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్ర శాసనసభ 2/3 మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించి పార్లమెంటుకు పంపాలి. పార్లమెంటు ఆ తీర్మానాన్ని సాధారణ మెజారిటీతో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం ద్వారా శాసన మండలి ఏర్పాటు అనేది ప్రారంభమవుతుంది. ఒకవేళ రద్దు చేయాలన్నా కూడా ఇదే ప్రొసీజర్లో ఫాలో అవుతారు. ఆర్టికల్ 169 క్లాజ్ 1 రాష్ట్ర శాసనసభ 2/3 మెజారిటీతో ఆమోదించాలి. ప్లస్ పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించడం ద్వారా ఈ విధాన పరిషత్ అనేది ఏర్పాటు లేదా రద్దు అనేది జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 171లో రాష్ట్ర విధాన పరిషత్ యొక్క నిర్మాణం గురించి పేర్కొన్నారు. ఆర్టికల్ 171 క్లాజ్ 1 ప్రకారం ఎగువ సభలో ఉండాల్సిన కనిష్ట సభ్యుల సంఖ్య 40 గాను గరిష్ట సభ్యుల సంఖ్య రాష్ట్ర విధాన సభలో 3వ వంతు కంటే మించకూడదు. అంటే ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలలో 1/3 కంటే మించకూడదు. పదవీ కాలం ఒకసారి గమనిస్తే ఈ విధాన పరిషత్ అనేది పార్లమెంట్లో రాజ్యసభలాగే ఒక శాశ్వత సభ. రద్దు చేయడం కుదరదు, కానీ అబాలిష్ చేయొచ్చు. రాజ్యసభను మనం అబాలిష్ చేయలేం, కానీ శాసన మండలిని అబాలిష్ చేయొచ్చు. అబాలిష్ ఎలా చేయాలో మనం ఆర్టికల్ 169 క్లాజ్ 1లో ఆల్రెడీ వివరించడం జరిగింది. ఈ విధాన పరిషత్ సభ్యులు 6 ఏళ్ల కాలానికి ఎన్నికవుతారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 సభ్యులు పదవీ విరమణ చేస్తారు. అలాగే ఈ శాసన మండలి ఎన్నికల్లో ఎటువంటి రిజర్వేషన్లు వర్తించవు. ఎస్సీలకు ఎస్టీలకు కొన్ని స్థానాలు కేటాయించడం అటువంటిది ఈ శాసన మండలి ఎన్నికల్లో ఉండదు. ఆర్టికల్ 171 క్లాస్ 3 క్లాస్ ఏ ప్రకారం 1/3 సభ్యులను స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. అలాగే ఆర్టికల్ 171 క్లాస్ 3 క్లాస్ బి ప్రకారం 1/12 సభ్యులను ఆ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. అలాగే ఆర్టికల్ 171 క్లాస్ 3 క్లాస్ సి ప్రకారం 1/12 సభ్యులను ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. వీళ్ళని మనం టీచర్ ఎమ్మెల్సీలు అని కూడా అంటాం. ఆర్టికల్ 171 క్లాస్ 3 క్లాస్ డి ప్రకారం 1/3 సభ్యులను ఆ రాష్ట్ర విధానసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆర్టికల్ 171 క్లాస్ 3 క్లాస్ ఈ అలాగే 171 క్లాస్ 5 ప్రకారం మిగతా 1/6 సభ్యులను
గవర్నర్ నామినేట్ చేస్తాడు. వీరిని కళలు, సాహిత్యం, సంఘసేవ, సహకార రంగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిష్ణాతులై ఉన్నవారిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇదివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక టేబులర్ ఫార్మాట్లో అభ్యర్థులకు ఈజీగా అర్థం కావడం కోసం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే 1/12 మంది సభ్యులు ఉన్నారో వాళ్ళు మొత్తం 5 అవుతారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీలు మరొక 5, లోకల్ అథారిటీస్ ద్వారా ఎన్నికయ్యేవారు 20 మంది, ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యేవాళ్ళు మరొక 20 మంది కాగా గవర్నర్ 8 మందిని నామినేట్ చేస్తారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎమ్మెల్సీలు 58 మంది అవుతారు. అదే తెలంగాణ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 3, అలాగే టీచర్ ఎమ్మెల్సీలు మరొక 3, లోకల్ అథారిటీస్ చేత ఎన్నికయ్యే వాళ్ళు 14 మంది, అసెంబ్లీ మెంబర్స్ అంటే ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే వాళ్ళు మరొక 14 మంది, అండ్ గవర్నర్ 6 నామినేట్ చేస్తారు. టోటల్గా తెలంగాణకు సంబంధించి 40 మంది ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 1956 డిసెంబర్ 5న నీలం సంజీవరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ శాసన మండలి ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం చేయగా పార్లమెంటు ఆమోదంతో జూలై 1, 1958లో 90 మంది సభ్యులతో విధాన పరిషత్ ఏర్పాటైంది. దీనిని జూలై 8, 1958న అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రారంభించారు. దీనికి మొట్టమొదటి చైర్మన్గా శ్రీ మాడపాటి హనుమంతరావు గారు వ్యవహరించారు. 1985లో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ విధాన పరిషత్ను రద్దు చేశారు. తిరిగి 2004 జూలై 8న ఈ విధాన పరిషత్ యొక్క ఏర్పాటును పునరుద్ధరించడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరో తీర్మానం చేయగా జనవరి 10, 2006లో రాష్ట్రపతి యొక్క ఆమోదంతో 2007 మార్చి 30న ఈ విధాన పరిషత్ పునరుద్ధరించబడింది. ఈ పక్కన ఇచ్చిన మ్యాప్లో ఎల్లో కలర్లో చూపించబడిన రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం శాసన మండలి అమల్లో ఉంది. భారతదేశం మొత్తం మీద ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. ఉత్తర భారతదేశంలో చూసుకుంటే ఈ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ, ఇక సౌత్లోకి వస్తే మహారాష్ట్ర మరియు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. భారత రాజ్యాంగంలో పార్ట్ 15లోని ఆర్టికల్ 324 నుండి 329 వరకు గల ఆర్టికల్స్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతాయి. ఈ ఎన్నికల సంఘం 1950 జనవరి 25 నుండి అమల్లోకి వచ్చింది. అనగా రాజ్యాంగం అమల్లోకి వచ్చే ఒక్కరోజు ముందే అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని నేషనల్ ఓటర్స్ డేగా జరుపుతారు. ఇందులో ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 324 క్లాస్ 2 ఎలక్షన్ కమిషన్ 1+2 బాడీగా పనిచేస్తుందని తెలుపుతుంది. అనగా ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు మరో 2 కమిషనర్లు ఉంటారు. 1950లో అమల్లోకి వచ్చినప్పుడు ఇది ఏకసభ్య కమిషన్గా ఉండేది. తరువాత 1+2 బాడీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా శ్రీ జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈయన 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తున్నారు. అలాగే ఇతర కమిషనర్లు కనుక గమనిస్తే డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ఉన్నారు. ఈ వివరాలు ఫిబ్రవరి 2025 నాటికి సంబంధించినవి. ఎలక్షన్ కమిషనర్లలో కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లో కానీ ఏదైనా మార్పులు సంభవిస్తే అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 325 ఓటర్ల జాబితా గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 326 ఓటు హక్కు గురించిన సమాచారం తెలుపుతుంది. గతంలో 21 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కును కల్పించేవారు. అయితే 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ద్వారా ఈ ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు కుదించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలపై అవగాహన కోసం స్వీప్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. స్వీప్ అనగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. ఈ అబ్రివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రాం ద్వారా ఈవీఎం మిషన్ల గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైతే ముఖ్యంగా రోజువారీ కూలీలు కానీ అంతగా
చదువు రాని వాళ్ళు కానీ ఈవీఎం మిషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ స్వీప్ అనే ప్రోగ్రాం ద్వారా క్లారిఫై చేస్తారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ల రిజిస్ట్రేషన్ కోసం 4 క్వాలిఫైయింగ్ డేట్స్ను ప్రకటించింది. ఈ తేదీల నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఫామ్ 6ని సబ్మిట్ చేయడం ద్వారా ఓటు హక్కును పొందవచ్చు. ఈ క్వాలిఫైయింగ్ డేట్స్ కూడా ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. జనవరి 1వ తేదీ, ఏప్రిల్ 1వ తేదీ, జూలై 1వ తేదీ మరియు అక్టోబర్ 1వ తేదీ. ఈ తేదీల నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారో వారు ఓటు హక్కును పొందవచ్చు. మరొక అంశం, చిన్నారుల సాక్ష్యం సైతం చెల్లుతుంది. భార్య హత్య కేసులో భర్తను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల సాక్ష్యం సైతం చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తల్లిని తండ్రి చంపిన కేసులో సాక్ష్యం చెప్పిన 7 ఏళ్ల కుమార్తె ఇచ్చిన వాంగ్మూలానికి విశ్వసనీయత ఉందని చెబుతూ తండ్రికి శిక్ష విధిస్తూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ 2010 జూన్లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 118లో సాక్షుల కనీస వయసు గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఏ వయసు చిన్నారులు వాంగ్మూలం ఇవ్వచ్చు అనేది కూడా లేదు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నారి ఇచ్చే సాక్ష్యాన్ని చట్ట ప్రకారం పరిగణలోకి తీసుకోవచ్చు. సాక్ష్యం చెప్పేటప్పుడు చిన్నారులపై ఇతరుల ప్రభావం లేదని, సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నాలు జరగలేదని స్పష్టమైతే ఆ చిన్నారులు ఇచ్చే సాక్ష్యాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గురించి కూడా బ్రీఫ్గా తెలుసుకుందాం. రాజ్యాంగంలో పార్ట్ 5లో ఆర్టికల్ 124 నుండి 147 వరకు గల ఆర్టికల్స్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తాయి. 1774లో వారన్ హేస్టింగ్స్ కాలంలో ఈ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను కోల్కతాలో ఏర్పాటు చేశారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులతో 1+3 బాడీగా ఈ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏర్పడింది. తొలి ప్రధాన న్యాయమూర్తిగా లార్డ్ ఎలిజా ఇంపే వ్యవహరించారు. 1950 జనవరి 28న అనగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 రోజుల తరువాత 1+7 బాడీగా దీన్ని అప్గ్రేడ్ చేశారు. రాజ్యాంగం అమలు తర్వాత తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్జే కానియా వ్యవహరించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 34 మంది న్యాయమూర్తులతో 1+33 బాడీగా ఉంది. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 33 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. ఫిబ్రవరి 2025 నాటికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు. ఆర్టికల్ 124 క్లాస్ 2లో ప్రకారం అందరూ న్యాయమూర్తులను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 124 క్లాస్ 6 న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది. అలాగే ఆర్టికల్ 137 ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చిన తీర్పును తానే సమీక్షించుకునే ఒక అధికారాన్ని కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గోలక్నాథ్ కేసులో రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబుల్ రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని తీర్పు చెప్పింది. ఇదే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 1973లో కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ రాజ్యాంగంలో అంతర్భాగమే అని తీర్పు చెప్పింది. ఈ విధంగా తన తీర్పును తనే పునఃసమీక్షించుకునే ఒక అధికారం ఆర్టికల్ 137 ద్వారా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 143. ఈ ఆర్టికల్ కూడా చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అవుతుంటుంది. ఈ ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి ఏదైనా బిల్లు విషయంలో సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరవచ్చు. ఇలా ఇప్పటి వరకు 16 సార్లు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి న్యాయ సలహా ఇవ్వడం జరిగింది. చివరిసారిగా 2016లో నీట్ కేసు నిమిత్తం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి సలహా ఇవ్వడం జరిగింది. తరువాతి అంశం జమిలీ ఎన్నికలకు సంబంధించి. జమిలీ అప్రజాస్వామికం కాదు, సంయుక్త పార్లమెంటరీ సంఘం ఎదుట న్యాయశాఖ స్పష్టీకరణ. ఈ సంయుక్త పార్లమెంటరీ సంఘం అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని అర్థం. జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ నిర్వహణ అప్రజాస్వామికం కాదని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల సమాఖ్య నిర్మాణానికి భంగం కలగదని తేల్చి చెప్పింది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లులను పరిశీలిస్తున్న
సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ అడిగిన ప్రశ్నలకు న్యాయశాఖ తాజాగా ఈ మేరకు వివరణలు ఇచ్చింది. మన దేశంలో గతంలో 1951 నుంచి 1967 వరకు జమిలి ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేసింది. తరువాత కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధింపు సహా పలు ఇతర కారణాల వల్ల జమిలి ప్రక్రియ ఆగిపోయిందని పేర్కొంది. కమిటీ వేసిన మరికొన్ని ప్రశ్నలకు పూర్తి వివరాలతో బదులిచ్చేందుకు గాను ఆ ప్రశ్నలు ఎన్నికల సంఘానికి న్యాయశాఖ పంపినట్లు సమాచారం. జమిలి ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. 2023 సెప్టెంబర్ 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ, హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ అధ్యక్షుడిగా మరొక 8 మంది సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మొత్తం 18 రాజ్యాంగ సవరణలు సూచిస్తూ తన రిపోర్ట్ను 2024 మార్చి 14న రాష్ట్రపతికి సమర్పించింది. ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా పార్లమెంట్లో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. గమనించాలి, ఇది 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, చట్టం కాదు. ఈ బిల్లుపై సవరణలు సూచించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మొత్తం సభ్యులు 39 మందిగా ఉన్నారు. వీరిలో లోక్సభ నుండి 27 మంది కాగా రాజ్యసభ నుండి 12 మంది ఉన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే రాజ్యసభ సభ్యుల కంటే లోక్సభ సభ్యులు రెట్టింపు కంటే ఎక్కువ ఉంటారు. అది జేపీసీ ఏర్పాటు చేయడానికి ఉన్న రూల్స్లో అది కూడా ఒకటి. అలాగే ఈ కమిటీకి చైర్మన్గా పిపి చౌదరి ఉన్నారు. తరువాతి అంశం నోటా ఓటు వినియోగంలో బీహార్కు మొదటి స్థానం. దేశవ్యాప్తంగా 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలలో మొదటిసారిగా నోటా నన్ ఆఫ్ ది అబవ్ అనే ఆప్షన్ను ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికలు అనగా 16వ లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా ఈ నోటాకు 1.08% ఓట్లు రాగా 2024 అనగా 18వ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఇది 0.99% తగ్గినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధిక నోటా ఓట్లు నమోదైన రాష్ట్రంగా బీహార్ 2.07%గా నిలవగా యూనియన్ టెరిటరీస్లో దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ 2.06%తో తర్వాతి స్థానంలో నిలిచాయి. మరియు అత్యల్ప నోటా ఓట్లు నమోదైన రాష్ట్రంగా నాగాలాండ్ రాష్ట్రం నిలిచింది. ఇక్కడ 0.21% నోటా ఓట్లు నమోదయ్యాయి. అదే కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే లక్షద్వీప్ అత్యల్ప నోటా ఓట్లతో నిలిచింది. 2024 ఎన్నికలు అంటే 18వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక నోటా ఓట్లు నమోదైన నియోజకవర్గాలు చూసుకుంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్లోని అరకు నియోజకవర్గం తొలి స్థానాల్లో నిలిచినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అదేవిధంగా ఈ టాపిక్ వచ్చేసరికి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంది. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధం వద్దు, 6 ఏళ్ల అనర్హత నిబంధన సరిపోతుంది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం వివిధ కేసుల్లో దోషులుగా తేలిన చట్టసభల సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం వారికి విధిస్తున్న 6 ఏళ్ల అనర్హత నిబంధన సరిపోతుందని అభిప్రాయపడింది. శిక్ష మోతాదు సహేతుకంగా ఉండాలని, అది శృతి మించినంత కఠినంగా ఉండరాదని పేర్కొంది. మరోవైపు దోషులకు జీవితకాల నిషేధం విధించాలా, మరేదైనా శిక్ష ఖరారు చేయాలా అన్నది పూర్తిగా పార్లమెంటు శాసనాధికార పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్న కేసులపై సత్వరమే విచారణ జరపాలని, దోషులుగా తేలిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణలో భాగంగా ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8, సెక్షన్ 9 రాజ్యాంగ చెల్లుబాటుపై స్పందన తెలియజేయాలని కేంద్రంతో పాటు ఎన్నికల సంఘాన్ని ఈ నెల 10న సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలోనే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అసలు ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ఏం తెలుపుతుందో ఒకసారి చూద్దాం. ఈ చట్టంలో చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంబంధమైన వివరాలు, ఇతర అంశాలు ఉన్నాయి. ఇందులోని కీలకమైన సెక్షన్లు, వాటి యొక్క వివరణ ఒకసారి చూస్తే సెక్షన్ 8 క్లాస్ 3 ఇది కొంచెం ఇంపార్టెంట్. నేరం రుజువై 2 ఏళ్ల జైలు శిక్షకు గురైన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు.
వీరు జైలు నుండి విడుదలైన తర్వాత కూడా 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అలాగే సెక్షన్ 8 క్లాస్ 4 ప్రకారం ఏ చట్ట సభ్యుడినైనా దిగువ న్యాయస్థానం దోషిగా నిర్ధారించినప్పుడు వారు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుకు సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దిగువ న్యాయస్థానం తీర్పు వెలువరించిన తేదీ నుండి 3 నెలల వరకు సంబంధిత సభ్యుడికి అనర్హత వేటు నుండి మినహాయింపు ఉంటుంది. అంటే ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవడానికి వీలుగా ఈ మినహాయింపు ఇస్తారు. ఆ వ్యక్తి ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకున్నాక అది పెండింగ్లో ఉన్నంతకాలం అనర్హత వేటు నుండి రక్షణ పొందుతాడు. అలాగే ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని మరొక సెక్షన్ 29 క్లాస్ A ఈ సెక్షన్ ప్రకారమే ప్రస్తుతం మన దేశంలో రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర తమ పేరును నమోదు చేసుకుంటాయి. అలాగే సెక్షన్ 29 క్లాస్ B ప్రకారం రాజకీయ పార్టీలకు విరాళాలు స్వీకరించడానికి అనుమతి లభిస్తుంది. అలాగే సెక్షన్ 8 ప్రకారం గతంలో సభ్యత్వం కోల్పోయిన వారి వివరాలు ఒకసారి చూస్తే, రషీద్ మసూద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మెడికల్ సీట్ల కేటాయింపులో అవినీతికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో అనర్హతకు గురయ్యారు. ఈయన పార్లమెంటు నుంచి అనర్హతకు గురైన తొలి వ్యక్తి. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆర్జేడీ పార్టీకి చెందిన ఈయన బీహార్ నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పశుగ్రాసం కేసులో నేరం రుజువు కావడంతో అనర్హత వేటు పడింది. ఈయన పార్లమెంటు నుంచి అనర్హతకు గురైన రెండవ వ్యక్తి. అలాగే జయలలిత గారు AIADMK పార్టీకి చెందిన జయలలిత తమిళనాడు సీఎంగా వ్యవహరించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని నేరం రుజువు కావడంతో ఈమె తన శాసన సభ్యత్వాన్ని తత్ఫలితంగా సీఎం పదవిని కోల్పోయారు. అలాగే ఇటీవల రాహుల్ గాంధీ గారు 2019 నాటి పరువు నష్టం కేసులో ఈయనకు 2 ఏళ్ల శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునివ్వడం, దీంతో ఈయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఈయన కాంగ్రెస్ తరపున వైనాడ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా ఈ ప్రశ్నకు ఒకసారి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది? అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి అమల్లోకి వస్తుందా, లేక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి అమల్లోకి వస్తుందా? సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.